అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు షమా స్వీట్ హోమ్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి. మా అత్తయ్య వాళ్ళైతే మా ఇంటికొచ్చారు. ఒక 3, 4 డేస్ అయితే ఉన్నారనమాట. వచ్చి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే నా రంజాన్ క్లీనింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఏ పనులు చేసుకోవాలా అని చెప్పి ఫస్టే ఇలా ఒక డైరీలో అయితే మెన్షన్ చేసుకున్నాననమాట. ఇంకా పనులన్నీ అయిన తర్వాత ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాలెన్స్ ఉన్న పనులకి ఇంటూ మార్క్ పెట్టి అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా, డోర్ కర్టన్స్ ఇవన్నీ విండో కర్టన్స్, డోర్ కర్టన్స్, బెడ్రూమ్ ఇవన్నీ తీసైతే వాషింగ్ మిషన్లో వేసేద్దామని మొత్తం తీసి ఒకే చోట పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా అని చెప్పి మార్నింగ్ ఈ పనులు చేసి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పైన డస్ట్ అయితే ఎక్కువగా లేదు. నేను 10 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంటి లోపలైతే బూజు లాంటివి ఏం లేవు. కొంచెం పైన క్లీన్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ సన్లైట్ అయితే విండో ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఫేస్ మీద అయితే పడుతుంది. నేను ట్రైపాడ్లో ఫోన్ పెట్టయితే వీడియో చాలాసార్లు అయితే ఫోన్ మూవ్ చేశాను కానీ సన్లైట్ అయితే పోవట్లేదు. కొంచెం ఎక్స్క్యూజ్ అయితే చేయండి. ఆ తర్వాత ఈ బాక్స్ అయితే వాషింగ్ మిషన్ తెచ్చుకున్న బాక్స్ అనమాట. ఇంకా సోఫా మీద ఉన్న కవర్స్ అవన్నీ కూడా వాష్ చేయాలి. ఫస్ట్ డోర్ కర్టన్స్ వేసి తర్వాత అవి క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి తీయలేదు. తర్వాత విండో కర్టన్స్ అవి కూడా తీసి పక్కన పెట్టేశాను. వాషింగ్ మిషన్ బాక్స్ని ఎక్కడ స్టోర్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎక్కడికైనా మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎప్పుడైనా పనికొస్తుందని చెప్పి పక్కన తీసి పెట్టాననమాట. ఇంకా కిడ్స్ బెడ్రూమ్కి ఉన్న కర్టన్స్ కూడా ఇలా తీసేస్తున్నాను. అవి హ్యాంగర్స్ ఉన్నాయి కదా, అవి తర్వాత వాష్ చేసుకుంటాను అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా వాష్ చేసుకోవాలి. పనులైతే చాలా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక 2, 3 డేస్ నుంచి అయితే ఈ వర్క్సే అవుతున్నాయి. ఇంకా నేను వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి కానీ క్లీనింగ్ వీడియోస్ ఇంకా లెంతీ వీడియో అయిపోతుందని పార్ట్ 1, పార్ట్ 2గా అయితే పెడదామని చెప్పి ఇలా ఫస్ట్ అయితే ఇలా వీడియో పెడుతున్నాను. మీ రంజాన్ క్లీనింగ్ పనులు ఇంకా గ్రోసరీస్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకున్నారా? ఎంతవరకు వచ్చాయని చెప్పి కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను మీకు. ఏంటంటే మనము డోర్ కర్టన్స్ ఇలా వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఏం చేయాలంటే పిల్లలవి పాత రిబ్బన్స్ లాంటివి ఉంటాయి కదా, లేకపోతే ఒక తాడు లాంటివి తీసుకొని ఆ రింగ్స్ అయితే ఊడిపోతూ ఉంటాయి వాషింగ్ మిషన్లో వేస్తే. అవి ఊడిపోకుండా ఉండాలంటే ఇలాగా రిబ్బన్స్ లేకపోతే ఒక వైర్ లాంటిది తీసుకొని ఈ రింగ్స్ నుంచి ఇలాగా స్ప్రింగ్ లాగే మనము పెట్టుకుంటాం కదా డోర్ కర్టన్స్కి, అలా తీసి పెట్టేయాలన్నమాట. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముడి వేసేసి వాషింగ్ మిషన్లో వేస్తే మనకి ఆ రింగ్స్ ఊడి రావన్నమాట. కొత్తగా నాకు కూడా తెలీదు. నేను యూట్యూబ్లోనే చూసానన్నమాట ఈ టిప్. మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రింగ్స్ ఊడిపోవు. ఇంకా డోర్ కర్టన్స్ కూడా మామూలుగా సిమిలర్గా అయితే వాష్ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఏంటంటే క్లీనింగ్ పనులు మనము రోజు ఒక వారంకి ఒకసారి క్లీన్ చేసుకున్నా కానీ ఎక్కడో అక్కడ డస్ట్ పడుతూనే ఉంటుంది. ఇంట్లో పనులు ఏవి తగ్గవండి. ఏవో ఒక పని అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా నేను లాస్ట్ వీడియో అయితే పెట్టాను కదా, చాలామందికైతే ఆ వీడియో నచ్చిందో లేదో కూడా ఎవరు కామెంట్ అయితే చేయలేదు. కానీ నేను చాలా కష్టపడి అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా రంజాన్ ముందు చేసుకున్న కొన్ని పనులు అని చెప్పి మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇంకా క్లీనింగ్ కోసం అయితే నేను ఒక టబ్ తీసుకున్నాను. చిన్న సైజులో టబ్ ఉంటుంది నా దగ్గర. అది తీసుకుని అందులో వాటర్ వేసుకున్నాను. కొంచెం హాట్ వాటర్ అయితే బాగుంటుందన్నమాట క్లీనింగ్కి. ఆ వాటర్లో ఒక 2 మూతలు కంఫర్ట్ ఇంకా కొంచెం లైజాల్ అయితే యాడ్ చేసుకున్నానమాట. మీ దగ్గర డెటాల్ ఉంటే డెటాల్ అయినా యూజ్ చేయండి. ఈ 2 క్లాతులు దేని గురించి అంటే ఒకటైతే మామూలుగా వెట్ క్లాత్ ఒకటి, ఇంకా క్లీన్ చేయడానికి వాటర్ వేసి క్లీన్ చేయడానికి ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ 2 క్లాతులు తీసుకొని వాటర్ కూడా తీసుకొని పక్కన పెట్టేసి ఇంకా బయట అయితే క్లీనింగ్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ విండో క్లీన్ చేయడానికి నా దగ్గర బ్రూమ్ స్టిక్ ఉంది కదా, చీపురు. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేను చూపించాను. అది ఇలాగా విండోస్ క్లీన్ చేయడానికి హోల్డర్లో నుంచి తీసుకోవచ్చు అనమాట.
సెపరేట్ చేసి ఒక పార్ట్ లాగా తర్వాత ఇలాగా తీసుకొని నేను బయట ఫస్ట్ విండోస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ డస్ట్ అయితే లేదు కానీ ఇంకా రంజాన్ అంటే క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రతి కార్నర్‌లో క్లీన్‌గా ఉంచుకోవాలి కదా! సో, నేనైతే బయట ఫస్ట్ క్లీన్ చేసేసి తర్వాత లోపల క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాననమాట. పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేశాను 11 ఆ టైంలోనే. యాక్చువల్‌గా అయితే 12:30 అలాంటి టైం ఉంటుంది. కానీ ఆ రోజు పనులు ఎక్కువగా అని చెప్పి తొందరగా లంచ్ చేసి పెట్టి ఇచ్చేసాననమాట. ఆ తర్వాత బూజు మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక క్లాత్‌తో అయితే విండోస్‌కి ఉన్న మిర్రర్స్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ బయట లోపల కూడా మొత్తం చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఇంకా నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు కదా! నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో, నేనైతే 2, 3 రోజులు రెస్ట్ లేకుండా అయితే కష్టపడి ఇలా పనులన్నీ చేసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో కూడా పెడతాను. నేను చెప్పాను కదా! వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది యూట్యూబ్‌లో ముందే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నారు ఫ్రీజ్ చేసి ఐటెమ్స్ అని చెప్పి రంజాన్ ఇఫ్తారీ ఐటెమ్స్ ప్రిపరేషన్ అని చెప్పి. నాకు అలాగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి కుకింగ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఏదైనా ఫ్రెష్‌గా చేసుకొని తింటేనే కదా హెల్తీగా ఉండేది. మరీ ఎక్కువ అయితే వండేసుకొని ఇంకా రంజాన్ టైంలో టైం మొత్తం వేస్ట్ చేసుకోవడం నాకిష్టం. ప్రిపరేషన్ అనేది ఒక 3, 4 డేస్‌కైతే పర్లేదు కానీ మరీ నెల మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అవి పాడైపోతాయి గదండీ! నా ఉద్దేశం అయితే మీతో చెప్తున్నాను. మీరు ఎలా ఆలోచిస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. మనకు కావాల్సినంత వండుకొని తింటే సరిపోతుంది కదా! ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వేస్ట్ చేయడం వల్ల అది అల్లాహ్‌కి కూడా నచ్చదు కదా! ఇంకా రంజాన్ నెలంటేనే పవిత్ర మాసము. ఇబాదత్ చేసుకోండి, క్షమాపణ కోరుకోండి. ఇంకా జకాత్, సదకా చేయండి, దువాలు ఎక్కువ కోరుకోండి అడగండి అని చెప్పి అల్లాహ్ చెప్తున్నాడు కాబట్టి మన టైం మొత్తం కిచెన్‌లో వేస్ట్ చేసుకోకుండా కొంచెం నమాజ్‌లో, దువాలో, ఖురాన్ చదవడంలో పెడితే మంచిదని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇలాగే అనుకుంటారా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత బూజు దులపడానికైతే ఈ స్టిక్ ఉంది కదా! ఇది ఫోల్డబుల్ అనమాట. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్‌ని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మన హైట్‌కి తగ్గట్టు ఇలా పైన ఉన్న బూజు ఇయన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను బయట బాల్కనీ ఊడ్చేటప్పుడే నాకు అందినంత వరకు చేత్తోనే క్లీన్ చేసేసుకుంటా చీపురు తీసుకొని. అందనిదంతా ఇలాగా తర్వాత క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాననమాట బయట. నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. అందుకని చెప్పి చాలా భయమేస్తూ ఉంటుందనమాట. ఇలా డస్టింగ్ చేసేటప్పుడైతే. అందుకని చెప్పి తప్పనిసరిగా ఇంతకుముందయితే కర్చీఫ్ అయన్నీ కట్టుకునేదాన్ని. ఇప్పుడు మాస్క్ అయితే ఉంది ఇంట్లో. సో, మాస్క్ పెట్టుకొని మొత్తం పనులైతే చేసేసుకుంటున్నాను. ఇంకా పనులన్నీ దాదాపుగా ఈ డస్టింగ్ పనులన్నీ ఒక రోజులోనే చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ లోపల కూడా చాలా పనులున్నాయి. ఇంకా మా పిల్లలు కూడా ఉపవాసం ఉంటానని చెప్తున్నారు. నేను ఫాస్టింగ్ చేస్తాను ఫస్ట్ డే సండే కదా అని చెప్పి, సరే అని చెప్పాను. మీ ఇంట్లో ఎంతమంది ఫాస్టింగ్ కోసం రెడీ అవుతున్నారు? మీరు ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందంత చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా మొత్తం బాల్కనీ, విండోస్ ఇయన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అని చెప్పి లోపలికెళ్ళిపోయాననమాట. ఆ తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా నేను కొత్తదే, ఇంకా కొత్త ఫ్రిడ్జ్ అయినా కానీ తీసుకొచ్చినప్పటి నుంచి నేను వారంకో 2 సార్లయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదు కదా అని చెప్పి ఎక్కువ టైం తీసుకునే పనులైతే ఫస్ట్ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా క్లీన్ చేసేసుకొని బయట బాల్కనీ అన్నీ శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా! ఇది ఆయతుల్ కుర్సీ అండి. ఆయతుల్ కుర్సీ ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి తెప్పించాను. ఈ స్టిక్కర్ అయితే వెరీ స్ట్రాంగ్ అండి ఈ ఆయతుల్ కుర్సీ దువా. ఇలా వాల్ మీద స్టిక్ చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ లోపలికి రానివ్వకుండా అయితే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. వెరీ పవర్‌ఫుల్ దువా అని చెప్పొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కిచెన్‌లోకి వచ్చేసాననమాట. కిచెన్‌లోకి వచ్చేసి మిక్సీ ఉంది కదా! మిక్సీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈ పనులని మనము ఫాస్టింగ్ చేస్తూ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నమాజ్ చదువుకోవాలి, ఖురాన్ చదవాలి, టైంకి నమాజ్ చదివేయాలి. ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఇంట్లో నాకు చిన్నపిల్లలు ముగ్గురున్నారు కాబట్టి వాళ్ళకి టిఫిన్, లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వాలి. నా డైలీ రొటీన్ అయితే నార్మల్‌గానే ఉంటుంది. పైగా
ఉపవాసం ఉండి ఇవన్నీ ఎక్స్ట్రా పనులన్నీ చేసుకోలేం కాబట్టి ఫస్టే చేసుకొని పెట్టుకోవడం మంచిదని చెప్పి నేను ఇలా అయితే అన్ని పనులు చేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీని ఎప్పుడైనా గానీ మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఫ్రీక్వెంట్‌గా. చట్నీ మరకలైనా గానీ, ఇంకా ఏమైనా మామూలుగా మసాలా ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పుడు పడుతూ ఉంటాయి గదా! అప్పటికప్పుడు మనము ఒక క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ ఎనర్జీ అయితే మనము పెట్టాల్సిన అవసరం ఉండదు. నేనైతే అలా క్లీన్ చేసేసుకుంటాను. దాని మీద కూడా ఒక క్లాత్ వేసి పెడితే మనకి ఎలాంటి డస్ట్ అయితే ఉండదు. ఇంకా నేను నాకైతే ఎక్కువ ఎనర్జీ అయితే అవసరం లేదనమాట. ఇలా స్పాంజ్ ఉంటుంది గదా! ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం సోప్ రాసి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు ఒక పనైతే తప్పకుండా చేయండి. వైర్ మీద వాటర్ పడకుండా చూసుకోండి. నేనైతే వెనక విండోలో పెట్టేసాననమాట. వైర్ తీసుకొని వాటర్ పడితే మళ్ళీ కరెంట్ షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది కదా! సో, వైర్ తడవకుండా చూసుకోవాలి. ఇలా కింద కూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఈ స్పాంజ్ తీసుకొనడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి గీతలైతే పడవనమాట. ఆ తర్వాత ఎవరు వాడని బ్రష్ ఉంటుంది గదా! పాత ఓల్డ్ బ్రష్ ఒకటి తీసుకొని లోపల ఇలాగ క్లీన్ చేసేసుకోవాలనమాట. మిక్సీ బ్లేడ్ ఉంటుంది గదా! అక్కడ. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మామూలుగా బ్రష్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి పాత మరకలైనా గానీ అవి క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత స్పాంజ్ ఇంకోసారి వాష్ చేసుకొని ఇలాగా వైర్ ఉంటుంది కదా! కరెంట్ వైరు. దానికి వాటర్ పడకుండా ఇలా క్లీన్ చేసేసుకోవాలనమాట. కొంచెం హ్యాండ్ వాష్ అయితే వేశాను నేను. హ్యాండ్ వాష్ వేసి క్లీన్ చేసేసుకున్నా. స్మెల్ కూడా బావుంటుంది. ఇంకా తొందరగా అయితే క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి. ఇలాంటి టవల్స్ అయితే యూజ్ చేయండి. నేనైతే ఇది డీమార్ట్ నుంచి తెప్పించేసుకున్నాననమాట. ఇలాంటి టవల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇలా ఏమైనా తడిగా ఉన్న ఐటెమ్స్ అయితే తొందరగా వాటర్ అయితే ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. తొందరగా ఆరతాయనమాట ఇలాంటి ఐటెమ్స్ ఉన్నప్పుడు. ఇంకా హ్యాండ్స్ కూడా తడిగా లేకుండా కుకింగ్ చేసేటప్పుడు తొందరగా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. ఇంకా నేను మిక్సీ మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా వైర్ మొత్తం ఇలా రౌండ్‌గా పెట్టి కాసేపు ఎండొస్తుంది కదా అని చెప్పి ఎండలో తీసుకెళ్ళి ఒక చైర్‌లో అయితే పెట్టాను. ఎండలో ఉంచడం వల్ల ఏంటంటే అండి మనకి లోపల ఒకవేళ మనం అనుకోకుండా చూసుకోకుండా వాటర్ అయినా వెళ్తే కూడా అవి డ్రై అయిపోతుందనమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మిక్సీ మళ్ళీ యూజ్ అవుతుంది. ఎలాంటి కరెంట్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. మిక్సీ కూడా ప్రాబ్లమ్ అయితే ఇవ్వదు. ఈ వైర్ కూడా ఇలా తీసి పక్కన పెట్టి కాసేపు ఎండ వస్తే మాత్రం ఎండలో తప్పకుండా ఉంచండి. ఎంతసేపో కాదు ఒక 30 మినిట్స్ పెడితే చాలండి. నేనైతే ఇలా చైర్ వేసి బయట పెట్టేశాను. ఆ తర్వాత కిచెన్ అల్మారాలు ఉంటాయి కదా! కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికైతే వచ్చాను. ఈ బాస్కెట్ అయితే నేను ఉల్లిపాయలు, ఇంకా బంగాళదుంప, అల్లం వెల్లుల్లి ఇలాంటివైతే ఈ బాస్కెట్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో వెల్లుల్లిపాయలు అవి పెట్టకూడదు. ఇంకా బంగాళదుంపలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి అస్సలు యూజ్ చేయకూడదని చెప్తూ ఉంటారు కదా! సో, నేనైతే ఇలాగ ఒక బాస్కెట్‌లో ఇంకా 3 ఉంటాయి. 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 3 స్టెప్స్‌లో నేను ఇలా కింద వాటిల్లో రెండిట్లో అయితే ఇలాగా వెల్లుల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు పెట్టుకుంటాను. ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలి. దాని మీద చాలా ఎక్కువ డస్ట్ ఉంది. సో, ఇది కూడా తీసుకొచ్చి షింక్ పక్కన పెట్టేసుకున్నాను. షింక్ పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ సేమ్ స్పాంజ్ స్క్రబ్బర్‌తోనే క్లీన్ చేసేసుకున్నాననమాట. ఎందుకంటే ఇలాగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చెయ్యి నొప్పి గానీ, ఇంకా చేతికి గట్టిగా గుచ్చుకోవడం లాంటివి ఉండదు. ఈ స్పాంజ్ స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల. అందుకే నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే వాటర్ ఎక్కువ ఫోర్స్‌లో పెట్టి క్లీన్ చేసేసుకుంటే మనకి ఏ కార్నర్‌లో అయినా డస్ట్ ఉంటే అది కూడా పోయిద్దనమాట. ఇది కూడా నేను క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే పిల్లలు ఉపవాసం ఉంటామని చెప్తారు కానీ వాళ్ళకి మనము ఫస్ట్ నుంచి అలవాటు చేయొచ్చు. ఫాస్టింగ్ ఉండడం వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా! మనం కూడా చిన్నప్పుడు నేనైతే 6థ్ క్లాస్ చదివేటప్పుడే 30 డేస్ ఉన్నాననమాట. మీరు ఏ ఏజ్‌లో ఫాస్టింగ్ స్టార్ట్ చేశారని కూడా నాకు చెప్పండి. ఆ తర్వాత నేను మళ్ళీ 7థ్ క్లాస్‌లో మాకప్పుడైతే చిన్నప్పుడు కామన్ ఎగ్జామ్ ఉండేవి. పబ్లిక్ ఎగ్జామ్స్. అందుకని కొన్ని రోజులైతే ఉన్నాను. ఇంకా కంటిన్యూషన్ అయితే చేశాననమాట 6థ్ క్లాస్ నుంచి. అంటే నాకప్పుడు 12 ఇయర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మా పెద్ద పాపకు కూడా 12 ఇయర్స్ కాబట్టి ఉంటాను నేనని చెప్తుంది. సరే అని చెప్పాను. లాస్ట్ ఇయర్‌కి అయితే తను 10 డేస్ ఉంది. అలవాటైతే అయ్యింది. ఇంకా స్కూల్ ఉంది కదా అని చెప్పాను. హాఫ్ డే స్కూల్స్ అయితే తప్పకుండా ఫాస్టింగ్ ఉంచుదామని అయితే అనుకుంటున్నాను.
ఈ ఈ టీ కప్స్ అయితే నేను డీమార్ట్‌కి వెళ్ళాను గదా! అప్పుడైతే తెచ్చుకున్నాననమాట. నాకు టీ కప్స్ తీసుకోవడం అంటే ఏ మోడల్ కనిపించినా నేను కొనేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాననమాట కబోర్డ్‌లో. ఆల్రెడీ ఉన్నా కూడా నాకు చాలా బాగా నచ్చుతాయన్నమాట. ఏ టీ కప్స్ చూసినా, కాఫీ కాఫీ మగ్స్ చూసినా గానీ తీసేసుకుంటాను. ఇవి ఇలా లోపల పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కబోర్డ్స్ అన్నీ నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకా వీటి జోలికెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. న్యూస్ పేపర్ ఏసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా కిడ్స్ బెడ్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఇక్కడికొచ్చేసి న్యూస్ పేపర్స్ అయితే తీసుకున్నాను కబోర్డ్స్‌లో వేసేద్దామని చెప్పి. ఆ తర్వాత ఫస్ట్ మా అబ్బాయి కబోర్డ్ క్లీన్ చేద్దామని చెప్పి చూడండి, పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా పడితే అలా పెట్టేస్తారు. మనం ఎన్ని సార్లు వాళ్ళకి లైన్‌గా సర్ది పెట్టినా గానీ నీట్‌గా మళ్ళీ వాళ్ళు ఎలా పడితే అలా మొత్తం తీసి బయట పెట్టేస్తారు. కొంచెం గర్ల్స్ అయితే పర్లేదు కానీ, బాయ్స్ అయితే మరీ దారుణంగా పెట్టేస్తారు. మీ ఇంట్లో కూడా అలాగే చేస్తారా? ఇంకా తర్వాత ఏంటంటే, ఇలా మా బాబు బట్టలన్నీ ఇలాగా బెడ్ మీద వేసి, ఇంకా టీ షర్ట్స్ ఇంకా నా షార్ట్స్, నైట్ ప్యాంట్స్, షర్ట్స్, స్కూల్ డ్రెస్సులు అన్నీ వేరే వేరేగా ఫోల్డ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ కబోర్డ్‌లో న్యూస్ పేపర్ ఏసి మొత్తం సర్దేసుకున్నాను. మా ఇద్దరు అమ్మాయిలు కూడా కొంచెం పర్లేదండి. బట్టలు ఫోల్డ్ చేసి నేనిచ్చినప్పుడు నీట్‌గా సర్దుకుంటారు. మా బాబు చిన్నవాడు కదా! యాక్చువల్‌గా నేనే సర్దుతాను. కానీ తనెప్పుడైనా స్నానం చేసిన తర్వాత బట్టలు తీసుకునేటప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేస్తాడనమాట. ఇంకా ఇవి కూడా నీట్‌గా సర్దేసుకుంటే ఈ పని కూడా అయిపోతుందని చెప్పి పేపర్ వేసి ఇంకా సర్దుకుంటున్నాననమాట. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళయిపోతారు కదా! చిన్నప్పుడు వాళ్ళకి సరిపోని బట్టలు ఎవరికైనా ఇస్తానంటే కొంతమంది పిల్లలకైతే ఇష్టం ఉండదు. వద్దు నాకు ఫేవరెట్ టీ షర్ట్, ఫేవరెట్ షర్ట్స్, ప్యాంట్స్ అని చెప్తూ ఉంటారు. నేనెప్పుడు కబోర్డ్ క్లీన్ చేసినా గానీ పిల్లల బట్టలైతే పాతవయిపోయినవి, చిన్నవయిపోయినవి, ఇంకా ప్యాంట్స్ కొంచెం షార్ట్ అయిపోయినవి కూడా వస్తూనే ఉంటాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేశాననమాట. ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతాయేమో ఇచ్చేద్దామని చెప్పి. ఆ తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆహ్, జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ఇయన్నీ ఒకే చోట, ఇంకా డైలీ వేర్ వేసుకునేవన్నీ ఒకే చోట, షర్ట్స్ అన్నీ నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా మా అబ్బాయి కూడా చెప్పాననమాట. 1 మంత్ వరకు కబోర్డ్ అసలు మెస్‌గా ఉండకూడదు. నీట్‌గా తీసుకోవాలి. అన్నీ వేరే వేరేగా పెడుతున్నాను. స్నానం చేసిన తర్వాత కూడా చక్కగా తీసుకొని మళ్ళీ నీట్‌గా పెట్టేయమని చెప్పాను. కానీ మనం పిల్లలకైతే చెప్తాం కానీ వాళ్ళు మర్చిపోతారు. లేకపోతే వాళ్ళకిష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకా పిల్లలనే ఊరికే అనను కదా! మనమైతే చెప్తూ ఉండాలండి వాళ్ళకి. ఒక్కొక్కసారి ఏదైనా పనిలో మర్చిపోయినా గానీ ఆ ప్లేస్ చూసినప్పుడైతే కన్ఫామ్‌గా గుర్తొస్తుంది. ఆ తర్వాత కబోర్డ్స్ క్లోజ్ చేసేసాను. ఇంకా ఇలా మా అబ్బాయికి సరిపోని బట్టలన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేశాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ఇచ్చేద్దామని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ పక్కన కబోర్డ్స్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. మా ఇద్దరు అమ్మాయిలవి. మా పెద్ద పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి. ఫ్రీక్వెంట్‌గా అయితే హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అడుగుతూ ఉంటుంది ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి. తల్లి పడే కష్టం ఆడపిల్లలకైతే తెలుస్తూనే ఉంటుంది గదా! సో, మా ఇద్దరు అమ్మాయిలైతే అడుగుతూనే ఉంటారు. తను న్యూస్ పేపర్ వేసుకొని మొత్తం ఇలాగా అరేంజ్ చేసేసుకుందనమాట. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.